హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న మినీ ఫ్యామిలీ పూజ వ్లాగ్ చూసేద్దాం రండి. మనకి తిరువల్ల శనివారాలు స్టార్ట్ అయ్యాయి కదా. రెండవ శనివారం మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాం. ఈ పూజ మా అమ్మకి ఒక 25 years కల అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం కలిసి పూజ చేసుకొని దేవుడికి నచ్చినవి వంటకాలు ఉంటాయి కదా, అవి చేసి పెట్టి వాటిని అందరికీ పంచాలి అనేది మా అమ్మ కోరిక. మొత్తానికి ఇప్పటికీ అది నెరవేరింది బికాస్ ఆఫ్ నాన్న. మా నాన్న పెద్దగా మాతో కలిసి టెంపుల్స్ ఫంక్షన్స్ కి అలా ఏం వచ్చేవాళ్ళు కాదు. అండ్ మెయిన్లీ నేను, అమ్మ, నాన్న, తమ్ముడు బయట టౌన్ లో రెంట్ హౌస్ లో ఉన్నాము మా స్టడీస్ కోసం. వన్స్ అవి కంప్లీట్ అయ్యాక నాన్నమ్మ తాతయ్య దగ్గరికి మా ఓన్ హౌస్ ఉంది, సో మా ఊరికి వచ్చేసాం. సో వచ్చాక ఇక్కడ కొత్తగా మా ఊర్లో టెంపుల్ ఓపెన్ చేశారు. బాగా పూజలు, హోమం, అభిషేకాలు అన్ని చేసి విగ్రహ ప్రతిష్ఠ అనేది చేశారు. సో నేను దాని బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. చేశాక మా ఊర్లో రోజుకి ఒకరు చొప్పున వెంకటేశ్వర స్వామికి పూజలు చేయాలి. అలా మాకు తిరువల్ల శనివారం స్టార్ట్ అయ్యాక రెండవ శనివారం మేం చేయాలి. మాకందరికి చాలా హ్యాపీ బికాస్ ఫస్ట్ టైం నాన్న పూజలో ఉంటారు. అండ్ నానమ్మ తాతయ్య ఇంకా మా పిన్ని, బాబాయ్, తాతలు, సో అలా అందరూ కలిసి చేసుకుంటున్న మొదటి పూజ. అందులో శనివారం రావటం ఇంకా చాలా సంతోషం అన్నమాట మాకు. అలాగే పూజకి 2 రోజుల ముందే అమ్మ నాన్న ఏం చేయాలి, ఏం చేద్దాం అంటే ఎలా చేద్దాం అని మాట్లాడుకున్నారు. ఎలా నైవేద్యం అవన్నీ పెట్టాలి కదా. సో దేవుడికి పూజ నైవేద్యం కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా చేద్దాం అన్నారనమాట నాన్న. బికాస్ ఇది మొదటిసారి మా ఊరికి ఆల్మోస్ట్ మేము 13 years తర్వాత రిటర్న్ వచ్చాక చేస్తున్న మొదటి పూజ. సో కాబట్టి అమ్మ కానీ ఓకే అని చెప్పారు. అండ్ చెప్పాక వాళ్ళు ఏమనుకున్నారంటే పొంగలి, పులిహోర, గుగ్గులు, పాయసం, వడలు, వెజ్ రైస్, దద్దోజనం, స్వీట్, మిక్చర్, అరటిపండ్లు, పంచామృతం, సో ఇవన్నీ పెట్టాలనుకున్నారు. ఇంకా శనివారం అమ్మ, నేను, నాన్నమ్మ ముందుగా లేచి తలస్నానాలు కంప్లీట్ చేసుకొని అమ్మ వంట స్టార్ట్ చేశారు. ఇంకా నేను, నాన్నమ్మ ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా పసుపు కుమ్మాలు పెట్టడం అండ్ ముగ్గులు మా ఊర్లో ఒక అక్క వేశారు. బికాస్ నాకు రావు, అమ్మ వంట చేయాలి కాబట్టి ఇంకా ఊరంటే అందరూ కలిసి హెల్ప్ చేసుకుంటారు కదా. సో అలా నేను ఎక్కువగా ఏం చేయలేదు, వీడియోస్ తీస్తున్నా. అండ్ ఇంట్లో పిన్ని వాళ్ళు ఉంటారు కదా, సో పిన్ని, నాన్నమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు ఇంకా అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చేస్తున్నారు అన్ని పనులు. సో నాకు ఇంకా ఏం వర్క్ ఉండదు చేయడానికి. అండ్ నాకు అసలు ఏం చెప్పరనమాట. ఇంక నువ్వు ఎలాగో వీడియోస్ తీసుకుంటావు కదా, తీసుకొని వదిలేస్తారు. సో అలా అందరం కలిసి అన్ని చేసుకున్నాం. అన్ని కంప్లీట్ చేసేసాక ఇంకందరం కలిసి అన్ని తీసుకొని పూజారి గారు వచ్చాక పూజలో పెట్టేశామన్నమాట. ఇంకా పూజ చేశారు. అయిపోయాక అన్ని అయిపోయాయి అనమాట. ప్రసాదం చేసాం, అన్ని అయిపోయాం. ప్రసాదం చేసాం కదా, అన్ని దేవునికి పెట్టారు పూజలో. అందరూ ఇంటి పేరట వాళ్ళు అంటారు కదా, సో ఇంటి పేరట వాళ్ళు అందరూని పిలిచామన్నమాట. రండి మనం పూజ చేయాలి, మన ఇంటి పూజ ఉంది అని చెప్పి. సో అందరూ వచ్చారు, పూజ చేసుకున్నాము. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ సక్సెస్ఫుల్ గా మా అమ్మ, నాన్నమ్మ అనుకుంటున్నారనమాట అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి పూజ చేసుకోవాలి అని. సో మొత్తానికి వాళ్ళ విషయం అయితే సక్సెస్ఫుల్ అయింది. సో వన్స్ పూజ చేసుకున్నాక అంతా అయిపోయాక ప్రసాదాలు అండ్ స్పెషల్ గా చేసిన వెజిటేబుల్ రైస్ అన్ని అందరికి పనిచేసాం. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.